శ్రీమాత్రే నమః. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుని చూస్తారో వారికి నీలాప నిందలు కలుగుతాయి అని వ్రత కథలోనే ఉంది. అది అందరికీ తెలిసిందే. కానీ వినాయక చతుర్థి రోజు ఎవరైతే గణపతిని ఆరాధించి అక్షంతలు తలపైన వేసుకొని ఎవరైతే ఈ కథను తెలుసుకుంటారో, వినడం చదవడం చేస్తే వాళ్ళకి చంద్రుని చూసినా కూడా నీలాప నిందలు కలగవట. అదేమిటంటే సత్రాజిత్తు తన కూతురు పెళ్లి కోసము డబ్బు సంపాదించాలని, తర్వాత ఐశ్వర్యం కావాలని సూర్య భగవానుడికి గొప్ప తపస్సు చేస్తాడు. సూర్య భగవానుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి సమంతకమణిని ప్రసాదిస్తాడన్నమాట, కానుకగా ఇస్తాడు. ఆ సమంతకమణి చాలా అద్భుతంగా ఉంటుంది, ఎంతో కాంతిని ప్రసాదిస్తుంది. దాంతోపాటు ఎన్నో కనక వర్షము ప్రతి నిత్యము కూడా కురిపిస్తుంది. అలా ఉండగా ఆ సమంతకమణి పట్ల చాలామందికి కన్ను పడుతుంది. అప్పుడు తన తమ్ముడే ఆ సమంతకమణిని తీసుకోవాలని కుట్ర పన్నుతాడనమాట. ఒకసారి కృష్ణ భగవానుడు ఆ సమంతకమణిని దర్శనం కోసం వస్తారు. ఇలా చాలామంది, ఎంతోమంది రాజులు కూడా ఆ సమంతకమణిని దర్శనం చేసుకునేవారు. తర్వాత కృష్ణ భగవానుడు దర్శనం చేసుకుని వచ్చి వెళ్ళాక ఈ సత్రాజిత్తు యొక్క వాళ్ళ తమ్ముడు ఈ సమంతకమణిని దొంగలించి అడవికి పారిపోతాడనమాట. అప్పుడు ఒక మృగం అంటే సింహము ఆకలికి ఆ సత్రజిత్తు యొక్క తమ్ముడిని సంహరించి ఆ మణిని ముక్కున కరిపించుకొని వెళ్తూ ఉంటుందన్నమాట నోటికి. అప్పుడు బల్లుకము ఆ మణిని తీసుకోవాలని దానితో పోరాడి ఆ మణిని లాక్కొని వెళ్ళిపోతుందన్నమాట. ఆ బల్లూకము ఎవరో కాదండి, జాంబవంతుడు. ఆయనకు ఒక కుమార్తె ఉంటుంది, ఆమె పేరే జాంబవతి. ఆ మణిని జాంబవతికి ఇస్తాడు జాంబవంతుడు. కృష్ణ భగవానుడు వినాయక చతుర్థి నాడు రాత్రి పాలల్లో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తాడు. అప్పుడు ఎటువంటి నీలాప నిందలు వస్తాయో అనేసి మనసులో అనుకుంటాడు. అలా ఉండగా సత్రాజిత్తు కృష్ణ భగవాన్ని పిలిపించి, నా తమ్ముడిని చంపి నువ్వే ఆ సమంతకమణిని లాక్కున్నావు అని నింద వేస్తాడు. వెంటనే ఓహో, నిన్న చంద్రుని చూసిన నీలాప నిందలు పడ్డాయా అని మనసులో తెలుసుకొని వెంటనే సమంతకమణి ఎక్కడ ఉన్నదో తెలుసుకొని అడవికి జాంబవంతుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి జాంబవంతుడితో పోరాడతాడు కృష్ణ భగవానుడు. ఆ తర్వాత జాంబవంతుడు తన తప్పును తెలుసుకొని తర్వాత కృష్ణ భగవానుడికి తన సమంతకమణితో పాటు జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేస్తాడనమాట. తర్వాత సమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగిస్తాడు కృష్ణ భగవానుడు. సత్రాజిత్తు కూడా తన తప్పును తెలుసుకొని సమంతకమణితో పాటుగా సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ విధంగా సత్యభామ, కృష్ణ భగవానుడు అలాగే జాంబవతి వివాహాలు జరుగుతాయి. ఎవరైతే ఈ చతుర్థి నాడు ఈ కథ వింటారో వాళ్ళకి నీలాప నిందలు ఉండవు.